అంతరిక్షం ఓ అద్భుతం. ఎన్నో నిగూఢ రహస్యాలను తనలో దాచుకున్న వైవిధ్యాల సమాహారం. ఆ అనంత విశ్వంలో తొలిచే కొద్దీ అంతుబట్టని మర్మాలు, వాటిని ఛేదించేందుకు శాస్త్రవేత్తల నిరంతర అన్వేషణలు. ఇది అంతం లేని ప్రయాణం, నిరంతరం సాగే గమనం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశ్వంలోని ఓ ప్రత్యేక రహస్యాన్ని సింపుల్గా వివరిస్తాను. అది ఎందుకు శాస్త్రవేత్తలకు టెన్షన్ తెప్పిస్తోందో చెబుతాను. ది గ్రేట్ అట్రాక్టర్. ఇది మన సౌర కుటుంబానికి అవతల ఉన్న ఒక ప్రత్యేక ప్రదేశం. ఇది లానియాకియా సూపర్ క్లస్టర్లో భాగంగా ఉంది. ఈ ప్రదేశం ప్రత్యేకత ఏంటంటే, ఇది మన పాలపుంత గెలాక్సీని తన దగ్గరకు లాక్కుంటోంది. మిల్కీవే గెలాక్సీని మాత్రమే కాదు, ఇలాంటి వేల గెలాక్సీలను కూడా తన వైపు లాక్కుంటోంది. అది కూడా మామూలు వేగంతో కాదు, అత్యంత వేగంతో. మరీ విచిత్రం ఏంటంటే, ఈ ప్రాంతం భూమి నుంచి చూసేందుకు వీలుగా లేదు. భారీ టెలిస్కోపులు కూడా ఈ ప్రదేశాన్ని చూడలేకపోతున్నాయి. ఎందుకంటే దీనికి ముందు తెరలాగా నక్షత్రాలు, గెలాక్సీలు, నెబ్యులాలు, రకరకాల వాయువులు అడ్డుగా ఉన్నాయి. వాటికి అవతల ఈ ప్రదేశం ఉంది. అందుకే దాన్ని జోన్ ఆఫ్ అవాయిడాన్స్ అంటున్నారు. అంటే ఎగవేత జోన్ అని అర్థం. అంటే అదేంటో మనకు తెలిసే అవకాశం లేదు. అది అంతు చిక్కట్లేదు. అక్కడ ఏముందో, అది వేల గెలాక్సీలను ఎందుకు తన వైపు లాక్కుంటోందో తెలియట్లేదు. ఈ లిస్టులో మన మిల్కీవే గెలాక్సీ కూడా ఉండటం వల్ల శాస్త్రవేత్తలకు టెన్షన్ పట్టుకుంది. ది గ్రేట్ అట్రాక్టర్ అనేది నక్షత్ర మండలాల మధ్య ఉన్న ప్రదేశం. అక్కడ ఎటు చూసినా కోట్ల కొద్దీ నక్షత్రాలు గుంపులు గుంపులుగా ఉన్నాయి. అక్కడ మధ్యలో ఉన్న ప్రదేశాన్ని లానియాకియా సూపర్ క్లస్టర్ అని పిలుస్తున్నారు. అక్కడ దాదాపు 1,00,000 దాకా గెలాక్సీలు ఉన్నాయి. మన మిల్కీవే గెలాక్సీలో 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయని అంచనా. ఇలా ప్రతి గెలాక్సీలో కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఉంటాయి. అయినప్పటికీ వాటన్నింటినీ లాగేస్తోందంటే ఆ గ్రేట్ అట్రాక్టర్ ఎంత బలంగా లాగుతోందో అంచనాకి కూడా అందదు. మిల్కీవే గెలాక్సీని కూడా అది లాగుతోంది కాబట్టి, మన సౌర కుటుంబం మిల్కీవే గెలాక్సీలో భాగం కాబట్టి మన భూమిని కూడా గ్రేట్ అట్రాక్టర్ లాగేస్తున్నట్లే. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో, ఇలా చాలా అంతరిక్ష పరిశోధనా సంస్థలు 24 గంటలు విశ్వాన్ని గమనిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో శాస్త్రవేత్తలకు ఓ విషయం స్పష్టమైంది. ఆ గ్రేట్ అట్రాక్టర్ ప్రాంతం తన చుట్టూ కొన్ని వందల మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలను కూడా తన వైపు లాగుతోంది. అయితే జోన్ ఆఫ్ అవాయిడాన్స్ కారణంగా అక్కడ ఏం జరుగుతోందో తెలియకపోయినా ఆ జోన్కి పైన కిందన ఏం జరుగుతోందో గమనించారు. అక్కడున్న గెలాక్సీలు క్రమంగా ఆ జోన్ వైపుగా జరుగుతున్నట్లు స్పష్టమైంది. అయితే జనరల్గా అంతరిక్షం అన్నాక బలమైనవి తమ కంటే బలం తక్కువగా ఉండే వాటిని ఆకర్షించడం సహజం. విశ్వంలోని ప్రతి చోట అది జరుగుతోంది. దానికి కారణం గురుత్వాకర్షణ. కానీ ఈ విషయాన్ని సైంటిస్టులు తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ గెలాక్సీల కదలిక వారిని భయపెడుతోంది. కొన్ని గెలాక్సీలు సెకండ్కి 700 కిలోమీటర్ల వేగంతో అట్రాక్టర్ వైపు వెళ్ళిపోతున్నాయి. మన భూమిని కాసేపు గ్రేట్ అట్రాక్టర్ అనుకుంటే, చందమామను అది జస్ట్ 9 నిమిషాల 15 సెకండ్లలో లాగేసుకుంటుంది. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న గ్రహ శకలాల యావరేజ్ స్పీడ్ సెకండ్కి 25 కిలోమీటర్లుగా ఉంటుంది. అంత వేగంతో వచ్చే గ్రహశకలం భూమిని ఢీకొంటే భారీ భూకంపం రాకమానదు. అలాంటిది సెకండ్కి 700 కిలోమీటర్ల వేగంతో చందమామను భూమి లాక్కుంటే అది ప్రళయం కంటే చాలా ఎక్కువ. అలాంటి పరిస్థితి ది గ్రేట్ అట్రాక్టర్లో ఉంది. అక్కడికి వెళ్ళిపోతున్న గెలాక్సీలకు ఏమైపోతుందో ఊహించడమే కష్టం. 1987లో అమెరికా ఖగోళ శాస్త్రవేత్త అలన్ డ్రెస్లర్ ఆ గ్రావిటేషనల్ పుల్కి ది గ్రేట్ అట్రాక్టర్ అనే పేరు పెట్టారు. ఆయన దీనిపై పరిశోధనలు చేసి ఓయాస్ టు ది గ్రేట్ అట్రాక్టర్ అనే బుక్ కూడా రాశారు. ఆయన కొన్ని దశాబ్దాల పాటు గెలాక్సీలకు సంబంధించి రికార్డైన డేటాని లోతుగా విశ్లేషించారు. అలా వేర్వేరు గెలాక్సీల పొజిషన్ను గమనిస్తూ మ్యాప్స్ తయారు చేయగా ఆ గెలాక్సీలు క్రమంగా తమ ప్లేస్ మార్చేసుకుంటున్నట్లు స్పష్టమైంది.
అవన్నీ గ్రేట్ అట్రాక్టర్ వైపు కదులుతున్నాయని తెలియగానే అలన్ డ్రెస్లర్తో పాటు మిగతా శాస్త్రవేత్తలు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే మన మిల్కీ వే కూడా ఆ లిస్టులో ఉంది. వెంటనే మన గెలాక్సీ వేగం ఎలా ఉందో గమనించారు. మన మిల్కీ వే సెకండ్కి 600 కిలోమీటర్ల వేగంతో సెంటారస్ నక్షత్ర రాశి వైపుగా కదులుతూ అట్రాక్టర్ వైపుగా వెళ్తోంది. అసలు ది గ్రేట్ అట్రాక్టర్ మనకు ఎంత దూరంలో ఉంది, భూమి నుంచి చూడాలంటే ఏ దిక్కున ఉంటుంది అనే ప్రశ్నలు మనకు రావచ్చు. దీనిపై 1973 నుంచి 1986 వరకు పరిశోధనలు చేసి ఓ అంచనాకి వచ్చారు. ది గ్రేట్ అట్రాక్టర్ మనకు సుమారుగా 150 నుంచి 250 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇది దక్షిణం వైపున 3 నక్షత్రాలు త్రికోణంలాగా ఉన్న ట్రయాంగ్యులం ఆస్ట్రాలే వైపు ఉంది. ఆ దిక్కు నుంచి చూస్తే ది గ్రేట్ అట్రాక్టర్ కనిపించాలి, కానీ కనిపించట్లేదు. కారణం దానికంటే ముందు నోర్మా క్లస్టర్ అనేది ఉంది. అందులో పురాతన గెలాక్సీలు చాలా ఉన్నాయి. వాటిలో చాలా గెలాక్సీలు తమ పక్కనే ఉన్న గెలాక్సీలను ఢీకొట్టాయి. అందువల్ల అక్కడ భారీగా రేడియో తరంగాలు వెలువడ్డాయి. అందువల్ల నోర్మా క్లస్టర్ చాలా కాంతివంతంగా ఉంటుంది. ఆ కాంతి కారణంగా దాని అవతల ఉన్న ది గ్రేట్ అట్రాక్టర్ మనకు కనిపించట్లేదు. ఇదంతా చూశాక మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, చివరకు మన మిల్కీవే గెలాక్సీ ఆ గ్రేట్ అట్రాక్టర్లోకి వెళ్ళిపోతుందా అని. అయితే 2005లో ఖగోళ శాస్త్రవేత్తలు ఎక్స్రే సర్వే నిర్వహించారు. అందులో మరో షాకింగ్ విషయం తెలిసింది. ది గ్రేట్ అట్రాక్టర్ అనేది క్రమంగా షాప్లీ సూపర్ క్లస్టర్ వైపు కదులుతోంది. అది గ్రేట్ అట్రాక్టర్ కంటే 10 రెట్లు ఎక్కువ శక్తి కలిగి ఉంది. అది మరింత ఎక్కువగా గెలాక్సీలను తన వైపు లాగుతోంది. అందుకే దాన్ని షాప్లీ అట్రాక్టర్ అని పిలుస్తున్నారు. దాని దగ్గర గెలాక్సీలు పెద్ద సంఖ్యలో పోగై ఉన్నాయి. అవన్నీ క్రమంగా దాని దగ్గరకు వెళ్ళిపోతున్నాయి. ఈ షాప్లీ అట్రాక్టర్ మనకు గ్రేట్ అట్రాక్టర్ కంటే ఇంకా ఎక్కువ దూరంలో ఉంది. ఈ కారణంగా మన మిల్కీవే గెలాక్సీని గ్రేట్ అట్రాక్టర్ లాగుతోందా లేక షాప్లీ అట్రాక్టర్ లాగుతోందా అనేది ప్రస్తుతానికి మిస్టరీగా ఉంది. అయితే ఎప్పటికైనా గ్రేట్ అట్రాక్టర్ కూడా షాప్లీ అట్రాక్టర్లోకి వెళ్ళిపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ 2 అట్రాక్టర్ల కంటే ముందు మిల్కీవే గెలాక్సీకి ఆండ్రోమెడా గెలాక్సీతో సమస్య ఉంది. ఈ గెలాక్సీ 400 కోట్ల సంవత్సరాల తర్వాత మిల్కీవే గెలాక్సీని బలంగా ఢీకొడుతుంది. దాంతో 2 గెలాక్సీలు అల్లకల్లోలమవుతాయి. ఆ తర్వాత మరో అతిపెద్ద గెలాక్సీ ఏర్పడగలదు. అందుకు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టగలదు. అప్పటికే కొత్త గెలాక్సీ క్లస్టర్లో చాలా నక్షత్రాలు అంతమైపోతాయి. అలాగే కొత్త నక్షత్రాలు పుట్టేందుకు సరిపడా హైడ్రోజన్ గ్యాస్ కూడా ఉండకపోవచ్చు. దాంతో అక్కడ ఓ భారీ బ్లాక్ హోల్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఆ బ్లాక్ హోల్ గ్రేట్ అట్రాక్టర్ వైపుగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఇలా ఈ గ్రేట్ అట్రాక్టర్ అనేది శాస్త్రవేత్తలకు మిస్టరీగా మారింది. ఇప్పటి వరకు దాని గురించి తెలిసింది 10% మాత్రమే. దశాబ్దాలుగా దానిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల ఫ్యూచర్లో మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.